నమస్కారం. కథ చెప్తాను ఊకొడతారా ఛానల్కి స్వాగతం. నేను సునీత. శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు. ముద్దులల్లుడు. గుంట్రు 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 గుంటూర్. బొగ్గు బస్సుకి బ్లోయర్ కొడుతూ అరుస్తున్నాడు క్లీనరు. అది 6 గంటలకి అమరావతి నుంచి గుంటూరు వెళ్ళవలసిన ఫస్ట్ బస్. పాసింజర్లు ఆ క్లీనర్ కేక అందుకొని వచ్చే వచ్చే అంటూ ఉత్తరేయాలు ఊపుకుంటూ బస్సు వైపు పరిగెడుతున్నారు. ఇంజిన్ వేడెక్కింది. క్లీనరు బ్లోయర్ కొట్టడం ఆపేశాడు, కానీ గుంట్రు 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 గుంటూర్ అని అరవడం ఆపలేదు. కండక్టర్ ఇడ్లీ కాఫీ ముగించుకొని కిళ్ళీ నములుతూ బస్సు దగ్గరికి వచ్చాడు. బస్సులోకి ఎక్కిన జనం వైపు తక్కువ జాతి వాళ్ళని చూస్తున్నట్లు ఒక చిత్రమైన చూపు విసిరాడు. కిళ్ళీ ఆ బొగ్గు నుంచి ఈ బొగ్గుకు మార్చి, ఎవరివయ్యా ఈ బస్తాలు? ఇది బస్సా ఎడ్లబండా అని హోంకరించాడు. జనం బిక్కుబిక్కుమన్నారు. సుబ్బయ్య, నావేనండి ఆ బస్తాలు అని జాలిగా అన్నాడు. ₹1.5 అవుద్ది లగేజీ. మొన్న 30 తీసుకున్నారు కదండి. కండక్టర్కి వాదనంటే గొప్ప చిరాకు. అరే కిటిగా అని క్లీనర్ని పిలిచి, ఈ బస్తాల్ని సుబ్బయ్య గారిని కిందకి లాగేరా అన్నాడు. సుబ్బయ్య డేలా పడిపోయి, అట్లాగే కానివ్వండి కండక్టర్ గారు అన్నాడు. ఎవరా ఫ్రంట్ సీట్లో? ఫస్ట్ ట్రిప్ ఓనర్ గారు వస్తారని తెలీదు అనేసరికి ఫ్రంట్ సీట్లో సరదా పడి కూర్చుని కుర్రాడు పరుగు పరుగున బ్యాక్ సీట్లోకి వెళ్ళిపోయాడు. గుంటూరు అందరూ చేతులెత్తండి అని కండక్టర్ హుకుం జారీ చేసేసరికి గుంటూరు ప్యాసింజర్లు అందరూ చేతులెత్తారు. సరిగ్గా చేతులెత్తండి అయ్యా, అన్నం తిని రాలా అని దబాయిస్తూ అన్ని ఊళ్ళ ప్యాసింజర్ని లెక్క వేసుకుని డబ్బు వసూలు చేశాడు కండక్టరు. బస్సు కిటకిటలాడింది. ఊపిరి ఆడడం లేదు. డ్రైవర్ ఇంకా రాలేదు. జనం ఒక్కతో మగ్గిపోతున్నారు. ఎట్టకేలకు డ్రైవరు బీడీ కాల్చుకుంటూ తాపీగా వచ్చి నీళ్లు పెట్టలేదని, అద్దం తొడవలేదని క్లీనర్ గాడిని బూతులు తిట్టి బస్సు స్టార్ట్ చేశాడు. బస్సు గుంటూరు రోడ్ ఎక్కడానికి బదులు బస్సు ఓనర్ రామకృష్ణ ఇంటి వైపుకి బయలుదేరింది. రామకృష్ణ ఇంటి ముందు బస్సు ఆపి డ్రైవరు, కండక్టరు, క్లీనరు ఓనర్ గారి ఇంట్లోకి వెళ్ళారు. ఎంతసేపటికి ఓనరు ఊడిపడ్డే. ఓనర్ భార్య కండక్టర్ని పొట్లకాయలు తెమ్మని పంపించింది. డ్రైవర్కి, క్లీనర్కి అటకమించి కట్టిపుల్లలు తీసే పని అప్పగించింది. రామకృష్ణ ఇంకా స్నానం చేస్తూనే ఉన్నాడు. బస్సులో జనం కొత్త ఉడికిపోతున్నారు. సుబ్బయ్యకి పెసలబేరం అర్జెంటు. సిద్ధాంతికి ఆలస్యమైతే ముహూర్తం మించిపోతుంది. పేరయ్య కోర్టు వేళకి చేరుకోవాలి. ఎందరికి ఎన్ని అర్జెంటు పనులున్నా బస్సు ఓనర్ గారి వీలుని బట్టి బయలుదేరుతుంది. ఓ అరగంట అయ్యాక రామకృష్ణయ్య బట్టలు వేసుకుని బస్సు దగ్గరికి వచ్చాడు. వెనకనే బస్సు పరివారం ఉన్నాం. బస్సులోకి ఎక్కబోతూ తిరిగి ఇంట్లోకి వెళ్ళి భార్యతో ఏదో మాట్లాడాడు. ఈ మారు బస్సు ఎక్కబోతుంటే భార్య కబురు పెట్టింది. మరో 10 నిమిషాల ఆలస్యం. ఎట్టకేలకు ఓనర్ గారు సీట్లో కూర్చోగా కండక్టర్ రైట్ అన్న కేక జనానికి గొప్ప హాయిగా ఉంది. 10 అడుగులు నడిచిందో లేదో ఫ్రంట్ సీట్లో ఉన్న ఓనర్ ఓల్డాన్ అన్నాడు. బస్సు ఆగిపోయింది. ఇవాళ దావా ఉంది, కరణం గారిని ఎక్కించుకు రావాలని తెలియదట్రా తప్పుడు ముండా కొడుకులారా అని డ్రైవర్ వైపు చూస్తూ అన్నాడు. డ్రైవరు సరాసరి బస్సుని కరణం గారింటి వైపుకు పోనిచ్చాడు. అప్పటికి కరణం గారు ఇంకా సంధ్యావందనం ముగించుకోలేదు. అక్కడ మరో అరగంట ఆలస్యం. జనం బస్సులో కూర్చోలేకపోతున్నారు. దిగితే మళ్ళీ ఎక్కనివ్వరేమోనని భయం. వెనక కూర్చున్న సీతమ్మకి కళ్ళు తిరుగుతున్నాయి. సీతమ్మ నిండు చూలాలు. ఆడబిడ్డ నోము నోచుకుంటానంటే తప్పక బయలుదేరింది. పక్కనున్న ముసలమ్మ సీతమ్మ అవస్థ చూసి మరచెంబు విప్పి మంచినీళ్ళు ఇచ్చింది. మరో 6 గంటకి బస్సు బయలుదేరింది. ఆలస్యం అయిన కొద్దీ అర్జెంటు పనులున్న అందరూ ప్రయాణికులు కంగారు పడిపోతున్నారు. బస్సు నదుకుళ్ళపాడు దాటింది. ఎండ్రాయి దాటింది. బస్సు కుదుపుకి సీతమ్మ తట్టుకోలేకపోతోంది. లేమల్లే అంత దూరాన ఉందనగా సీతమ్మకి విపరీతమైన నొప్పులు వచ్చాయి. ఆపుకోలేక పెద్దగా అరిచింది. గ్రహించిన అమ్మలక్కలు బస్సు ఆపించారు. జనమంతా బస్సు దిగారు. చుట్టుపక్కల ఊరు లేదు. ఆడకూతురికి అర్ధాంతరంగా నొప్పులు వచ్చినాయి. ఏం చేతమని కంగారు పడ్డారు. ఇంతలో ఎవరో చెరువుగట్టుని చెట్టు వరగా తెరగట్టండి అయ్యా అన్నారు. పెట్టెలు తీసి చీరలు పంచెలతో చెరువుగట్టున అడ్డం కట్టారు. ఎండ పడకుండా ఓ దుప్పటి పైన బిగించారు. కొందరు మగాళ్ళు పరుగు పరుగున పొలాల్లోకి వెళ్ళి మెత్తటి చొప్పకట్టలను తీసుకొచ్చి పక్కలా పేర్చారు. ఆడవాళ్ళు సీతమ్మను మెల్లిగా చొప్పకట్టల మీద పడుకోబెట్టారు. సీతమ్మకు నొప్పులు మరీ ఎక్కువైనాయి.
హృదయ విదారకంగా ఏడుస్తోంది. దూరానున్న మగవాళ్ళకి గుండెలు అవిసిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళ మనసుల్లో పెసల బేరం, ముహూర్తం, అందుకోవలసిన రైలు, కోర్టు దావా అవేమీ లేవు. ఒకే ఒక్క దిగులు, ఈ ఆడకూతురి కష్టం ఎట్లా గట్టెక్కుతుందా అని. అందరి గుండెలు భారంగా ఉన్నాయి. సీతమ్మ ఏడుపులు కేకలు ఎవరిని నించోనివ్వడం లేదు, కూర్చొనివ్వడం లేదు. ఇంతలో చెరువుగట్టు వైపు నుంచి కెవ్వుమని పసిపిల్లాడు ఏడుపు వినిపించింది. అందరి ముఖాలు విచ్చుకున్నాయి. కొందరు ఎగిరి గంతేశారు. ఇంతలో ఓ ముసలమ్మ తెరల్లోంచి బయటకొచ్చి మగపిల్లాడు అని కేక పెట్టింది. కొందరు పరుగు పరుగున పొలాల్లో కాపలా కాస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాన తీసుకొచ్చి రాళ్లతో పొయ్యి చేసి నీళ్లు కాచారు. ఓనర్ రామకృష్ణయ్య బొడ్డు కోయడానికి తన మనులోని చాకు స్వయంగా తీసుకెళ్ళి ఇచ్చాడు. సిద్ధాంత్ అప్పటికప్పుడే జాతక చక్రం వేశాడు. పిల్లాడికి స్నానం చేయించిన తర్వాత బస్సులోని జనమంతా వాడిని ముద్దాడారు. చెరువుగట్టును పుట్టాడు సేంద్రిగాడు అన్నారు. వాడికి ఆ పేరే ఖాయమైంది. సేంద్రిగాడు అయ్య ఇంటా పుట్టలేదు, అమ్మ ఇంటా పుట్టలేదు, కానీ ఊరంతా వాడికి మామూలే. మళ్ళీ బస్సు బయలుదేరింది. అయితే ఇప్పుడు ఊరి పేరు చెప్పగానే చెయ్యెత్తలేని మరో ప్రయాణికుడు ఉన్నాడు. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.